సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మీరు ఎట్లా కోట్ చేశారు అది 2 ఉద్యోగాలు 3 ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఉంది, అక్కడికి వెళ్ళి చేస్తున్నారు, 2 ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు పట్టుబడరా యుఎస్? పర్ఫెక్ట్ లీగల్ అండి, లీగల్ అది పర్ఫెక్ట్ లీగల్. 2 ఉద్యోగాలు పర్ఫెక్ట్ లీగల్. H1Bలో కాంకరెంట్ H1B అని పర్టికులర్గా ఉంది, పర్ఫెక్ట్ లీగల్. ఈ యొక్క ఐటీ ప్రొఫెషనల్స్ లేజీ గైస్ కానీ ఇంత లేజీ ప్రొఫెషనల్స్ నేను మన హిస్టరీలో లేరు. మిగతా ఏ ప్రొఫెషన్లో కానీ ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ ఉందండి, 12 గంటలు కానీ తక్కువ ఎవరైనా డాక్టర్ పని చేస్తారా అండి? చేయరు. లాయర్లు ఎవరైనా 12 గంటల తక్కువ పని చేస్తారా? చేయరు. సో వీళ్ళు ఏంటంటే 9 to 4 ఇటువంటివన్నీ వీళ్ళు క్రియేట్ చేసినాయే. చెడ్డీలు వేసుకొని పోవడం ఆఫీస్కు, ఈ వీళ్ళు క్రియేట్ చేసినాయే. ఈ మిగతా చూడండి, మీరు లాయర్లు అంటే మొత్తం ఇట్లా వేసుకొని పొద్దున్న నుంచి 7 పోయి మళ్ళీ 6 మళ్ళీ వెనకకి రావాలి. ఇవన్నీ ఇట్లా వేసుకొని వీళ్ళు ఏం చెడ్డీలు వేసుకొని పోయి ఆడపోయి నెక్కర్లు వేసుకొని పోయి ఆడపోయి ఏంది వీళ్ళకి పిజ్జాలు కావాలి, తర్వాత లాండ్రీ కావాలి. లాండ్రీ వాళ్ళు వేసుకునే నిక్కర్లకు లాండ్రీ ఎందుకండి? ఇవన్నీ వీళ్ళు లగ్జరీ. సో కొందరు మన పిల్లలు, తెలుగు పిల్లలు 2 జాబులు చేస్తుండండి. ఐ అప్రిషియేట్ దెమ్. వాళ్ళు చేసే పని ఇట్ ఈస్ లీగల్, ఇట్స్ పర్ఫెక్ట్లీ లీగల్. కానీ కంపెనీ నుంచి పోతే సాధ్యం కాదు కదా. అయితే దాంట్లో కూడా 2 మెథడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక కన్సల్టింగ్ కంపెనీ కనుక 2 జాబ్లు కనుక పెట్టిందనుకోండి, అంటే ఒకటి పెప్సీ, ఒకటి AT&T ఎండ్ క్లయింట్ పెట్టి చేస్తే పర్ఫెక్ట్లీ లీగల్, దానికి ఏమీ H1B అక్కర్లేదు. ఒకవేళ వీడు కోకోకోలాకి పనిచేస్తుండ అనుకోండి, ఆన్ ద సైడ్ వాడు AT&Tకి పనిచేయాలనుకోండి, వేరే కన్సల్టింగ్ కంపెనీ ద్వారా AT&Tకి పనిచేయచ్చు వాడు. ఆ వేరే కన్సల్టింగ్ కంపెనీ వాడు ఏం చెప్తాడంటే, వీడు కోకోకోలాకి పనిచేస్తాడు కానీ సెకండ్ జాబు మాకు ఈ AT&Tకి మా ద్వారా పనిచేస్తాడని చెప్తాడు. దానికి కాంకరెంట్ ఫైలింగ్ అంటారన్నట్టు. అయితే వీళ్ళు ఐటీ వాళ్ళు నన్ను చూడతారంటే 2 జాబులు చేయొచ్చు అంటే, నేను కొందరికి H1 చేసిన అండి 6 జాబ్స్ చేసిన, స్పెషల్లీ ఇన్ ద మెడికల్ ప్రొఫెషన్. మా ఆవిడ ఒక టైంలో షీ డిడ్ 8 జాబ్స్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. 8 W2s వచ్చినాయి ఒక ఇయర్లో. సో ఇట్స్ కామన్ మెడికల్ ప్రొఫెషన్స్లో. వీళ్ళకి వీళ్ళు అట్లా ఇల్లీగల్ అనుకుంటున్నట్టు. ఇంకోటి కొన్ని మేము చూసిన ఏంటంటే, వీడు ఒక కంపెనీకి పనిచేస్తూ ఉంటాడు, 2వ కంపెనీతో క్యాష్కి పని చేస్తాడు. అది తెలుసుకొని వాళ్ళు డిపోర్ట్ చేస్తారు. అవసరం లేదు వీళ్ళకు. లీగల్గా లీగల్ ప్రొవిజన్ వేర్ దే కెన్. నేను ఒక డెంటిస్ట్కి 6 H1B ఫైల్ చేసినండి. వాడు 1 గంట ఈడ పని చేస్తా అంటాడు, 1 గంట ఆడ పని చేస్తా అంటాడు, 4 గంటలు ఈడ పని చేస్తా అంటాడు, శనివారం ఆడ పని చేస్తా అంటాడు, ఫైల్ చేసినాడు. పర్ఫెక్ట్లీ లీగల్. సో ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడికి తీసుకుంది వాళ్ళ కంపెనీలోకి. సో అతను చేయడానికి లేదు కదా, అతను చేయడానికి ఉంటుందా? ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎలకేట్ చేయొచ్చు 2 జాబులు. ఓకే, అదొకటి ప్రొవిజన్. సేమ్ కంపెనీ. లేదా అంటే ఆ కంపెనీలో పని చేసుకుంటా సెకండ్ కంపెనీ నుంచి ఇంకో H1B ఫైల్ చేసి చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ కంపెనీకి చెప్పాల్సిన అవసరం లేదు. ఓహో, ఓకే. ఫస్ట్ కంపెనీకి సెకండ్ కంపెనీ చేస్తానని చెప్పాల్సిన లీగల్లీ అవసరం లేదు, ఇమిగ్రేషన్లో అవసరం లేదు, లీగల్ అవసరం లేదు, అండ్ పర్ఫెక్ట్లీ లీగల్. ఓకే, అబ్సల్యూట్లీ. బట్ కన్సల్టెన్సీ నుంచి పోయిన వాళ్ళు 1 or 2 జాబ్స్ చేస్తున్నారు తప్ప. నా ఫ్రెండ్ ఎవరు మొన్న మాట్లాడుతుంటే, బట్ కంపెనీ నుంచి వెళ్ళిన వల్ల మేము 2వ జాబ్ చేయడానికి లేదు అనేది వాళ్ళకు తప్పు. అందుకోసమే మన ఈయా ఛానల్ నుంచి క్యారియర్ గైడ్ మనం ఎప్పుడు దాదాపుగా వారానికి ఒక ఎపిసోడ్ చేస్తున్నాం, చాలాసార్లు రిపీట్ చేసినాం మనం. ఇటువంటిది పర్ఫెక్ట్లీ లీగల్. సెకండ్ కంపెనీ అన్నది H1B కాంకరెంట్ ఫైల్ H1B చేసుకోవచ్చు, అబ్సల్యూట్లీ పని చేసుకోవచ్చు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందండి, వీళ్ళు ఇదివరకు జాబ్ పోవాలంటే 1 గంటన్నర, రావాలంటే 1 గంటన్నర. వీళ్ళు చేసే 8 గంటల పని ఏముంటుందండి, వాళ్ళు చేసేది 3-4 గంటల పనే. ఇప్పుడు ఏమైంది, కోడి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చున్న తర్వాత చాలా మంది మల్టిపుల్ జాబ్లు చేయడం మొదలుపెట్టారు. నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఓకే, ఇన్ కేస్ ఇట్లా చేస్తూ 2-3 జాబులు చేస్తూ క్రైమ్ అని ఐడెంటిఫై చేస్తారు, సంథింగ్ అట్లేదు. క్రైమ్ అనేం లేదు, 2 జాబులు చేస్తే క్రైమ్ ఏం లేదు, తప్పేం లేదు. ఓకే, తప్పేం లేదు, క్రైమ్ అబ్సల్యూట్లీ తప్పలేదు. సో బట్ క్యాష్తో చేయడం క్రైమా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు టేబుల్ కింద నుంచి ట్యాక్స్ పే చేయకుంటే క్రైమే కదా. ఓకే, ఇప్పుడు మొదటి కంపెనీకి ఏమో పని చేస్తాడు, 2వ కంపెనీ క్యాష్ ద్వారా చేస్తాడంటే క్రైమే కదా అది. సో వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుందండి దానికి? వాళ్ళు ఏమైందంటే, అవి తెలిసినప్పుడు ఏమైతే ఇక్కడికి వచ్చినప్పుడు కాన్సులేట్ ఏం చేస్తుందంటే, వాళ్ళని మొత్తం పర్మనెంట్గా లైఫ్ టైం బ్యాన్ చేస్తుంది, పోకుండా, ఎవరు పోకుండా
చేస్తుంది. అవి ఎట్లా తెలుస్తుంది వీళ్ళకంటే ఏ కంపెనీ అయితే క్యాష్ ఇస్తాండో, అంటే మేము ఈ మధ్యలో కొన్ని కంపెనీలు చూసినాం కదా, అందులో వాళ్ళకు ఆ హెచ్ఆర్కో వీనికో వానికో ఏదో గొడవ అవుతుంది, వాడు తీసుకుపోయి మొత్తం బ్లాక్మెయిల్ చేస్తాడు కంపెనీ. అది తినకపోతే వాడు తీసుకుపోయి మొత్తం చట్టబుట్ట తీసుకుపోయి కౌన్సిలర్కి అప్ప చెప్తే వాళ్ళకి మొత్తం అన్ని డీటెయిల్స్ వస్తాయి, ఏ రోజు ఏమైనా క్యాష్ ఇచ్చిండ్రు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అయితే మీరు ఎంప్లాయ్ అనుకోండి, మీరు ఎంప్లాయ్ సెకండ్ జాబ్ కనుక క్యాష్ కిందకి వేసిన అనుకోండి, మీరు వచ్చినప్పుడు వాడు అడుగుతాడు, అరే నాయన నువ్వు సెకండ్ జాబ్ AT&Tకి పని చేసావు చక్కగా అడుగుతాడు, నీ మేనేజర్ వీడు కదా అని అడుగుతాడు. ఈయనకి ఎట్లా తెలిసింది, వీడు మొదలు అబద్ధం చెప్తాడు మనోడు. ఆ తర్వాత మొత్తం అన్ని తీసి డీటెయిల్ చెప్పి ఈ రోజు మీ డాడీ అకౌంట్లో ఎన్ని పైసలు వేసిండు, ఈ రోజు మీ డాడీ వచ్చి పైసలు తీసుకుపోయినా అని మొత్తం డీటెయిల్ చెప్తారు. కథ బ్యాన్ చేసి పడేస్తారు. ఓకే, యూ కాంట్ హైడ్. అసలు అవసరం లేదు వీళ్ళకు పర్ఫెక్ట్ లీగల్ అవసరం ఉన్నప్పుడు ఈ కరెక్ట్ చేసిన అవసరం ఏముంది, వాళ్ళకి పర్ఫెక్ట్గా లీగల్గా 2 జాబులు చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు ఎందుకు అవసరం వీళ్ళకు? ఓకే, త్రూ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిన వాళ్ళు సేమ్ కన్సల్టెన్సీ నుంచి 2-3 జాబ్స్ చేయడానికి లేదు. సేమ్ కన్సల్టెన్సీ నుంచి ఆ కన్సల్టెన్సీ కనుక అలొకేట్ చేసి చేయొచ్చు. ఆ కన్సల్టెన్సీ అలౌ చేయకపోతే వేరే పోవచ్చు. అది వీళ్ళకి ఈ ఫస్ట్ కన్సల్టెన్సీకి తెలియకుండా చేయొచ్చు. అబ్సల్యూట్లీ, దట్ ఇస్ నాట్ రాంగ్, దట్స్ నథింగ్ రాంగ్, దట్స్ నాట్ ఇల్లీగల్. ఓకే, దట్స్ నాట్ వెదర్ ఇట్స్ మోరల్ ఆర్ నాట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే మొరాలిటీ ఇస్ డిఫరెంట్ అండి, అది వేరే. మొరాలిటీ ఇస్ డిఫరెంట్, వెదర్ ఇట్స్ లీగల్ ఆర్ నాట్ ఇస్ డిఫరెంట్. ఓకే, దట్ ఇస్ లీగల్, దట్స్ లీగల్. ఓకే, మోరల్ అనేది సెపరేట్. ఓకే, సో ట్యాక్స్కి సంబంధించి ఇప్పుడు మీ క్యాష్ తీసుకుంటున్నారు కొన్ని కంపెనీస్లో చెప్తున్నారు, ఉన్నారు తక్కువ అండి, చాలా తక్కువ ఉంటారు. ఒక 100 మందిలో ఉంటే 1-2 అట్లా ఉంటారు కదా, కొన్ని కంపెనీస్ అట్లా ఉంటాయి, నడుస్తూ ఉంటాయి అటువంటి. ఓకే,